హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం బాపు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, బలగం సుధాకర్ రెడ్డి. మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. ఇట్ హ్యాస్ ఇట్ ఫ్లాస్ బట్ బాగుంది. ఈ మూవీ ఒక డార్క్ కామెడీ అండ్ ఎమోషనల్ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది బట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. తెలంగాణలో తండ్రిని బాపు అని పిలుస్తారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి మల్లన్న అనే వ్యక్తి ఒక ఊర్లో వ్యవసాయం చేసి బ్రతుకుతూ ఉంటాడు. కాకపోతే ఆయనకు ఊర్లో చాలా అప్పులుంటాయి. అందుకని మల్లన్నని పంచాయతీకి పిలిచి ఒక 1 month లోపు అప్పులన్నీ తీర్చేయమని చెప్తారు. అప్పుడు మల్లన్న అతని కుటుంబ సభ్యులు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ ఏంటి, అప్పులు తీర్చగలిగాడా లేదా అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ చెప్పినట్టే మూవీ ఫస్ట్ హాఫ్ డార్క్ కామెడీతో అలా ఫ్లోలో ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం డౌన్ అయినట్టు అనిపించినా తర్వాత చిన్నగా పికప్ అయింది. తెలుగులో ఒక డార్క్ కామెడీ ఫుల్ లెంత్ మూవీ తీయడం ఇదే ఫస్ట్ టైం. హ్యూమర్, లవ్ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్ ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని మెయిన్ క్యారెక్టర్స్ని స్టోరీలో బాగా ఇన్వాల్వ్ చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తన 40 years కెరియర్స్లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ని పర్ఫామ్ చేసిన బ్రహ్మాజీ గారు ఈ మూవీలో మల్లన్న అనే క్యారెక్టర్లో జీవించేశాడు. తెలంగాణ స్లాంగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి గారు కూడా బాగానే చేశారు. ఆమని గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఈ మూవీలో ఆమని గారి క్యారెక్టర్కి కొంచెం గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ గ్రే షేడ్ క్యారెక్టర్లో ఆమని గారు జీవించేశారు. ధన్య బాలకృష్ణ కూడా బాగా యాక్ట్ చేసింది. శ్రీనివాస్ అవసరాల అండ్ మిగిలిన వాళ్ళు వాళ్ళకిచ్చిన రోల్లో బాగా చేశారు. ఈ మూవీకి మేజర్ హైలైట్ అంటే ఆర్ఆర్ ధ్రువన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే. డార్క్ ఎమోషన్స్ అండ్ హ్యూమర్ని బాగా ఎలివేట్ చేశాడు. సాంగ్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. కొన్ని సాంగ్స్ ప్లేస్మెంట్ సరిగ్గా కుదరలేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్గా తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఫైనల్లీ డైరెక్టర్ దయాకర్ ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టోరీ రాసుకున్న విధానం బాగుంది. సీరియస్ అండ్ ఎమోషనల్ స్టోరీలో డార్క్ హ్యూమర్ని బ్లెండ్ చేయడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. మనీ క్యారెక్టర్ లవ్ స్టోరీ వల్ల మూవీ కొంచెం డీవియేట్ అయినట్లు అనిపించింది. క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ఇంకా స్ట్రాంగ్గా ఎండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. బ్రహ్మాజీ అండ్ ఆమనిగా పర్ఫార్మెన్స్ అండ్ డార్క్ కామెడీ కోసం ఒక్కసారి చూసేయచ్చు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.